రైతు సోదరులకు స్వాగతం. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. తాజా నివేదికల ప్రకారం జలాశయంలో ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుంది, నీటి నిల్వ కూడా గణనీయంగా పెరుగుతుంది. తుంగభద్ర జలాశయానికి తాజాగా 45,360 క్యూసెక్ల వరద చేరుతా ఉంది. ఈ సీజన్లో అత్యధికంగా వరద చేరుతా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా ప్రస్తుతం తుంగభద్రలో 35.14 టీఎంసీల వరద చేరింది. డ్యామ్ గరిష్ట నీటి మొత్తం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1608 అడుగుల వద్ద కొనసాగుతా ఉంది. తుంగభద్రలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు ఇటీవల తుంగభద్ర బోర్డు గత ఏడాది కొట్టుకుపోయిన 19వ నంబర్ గేటుతో పాటుగా మొత్తం 39 స్పిల్వే గేట్లను కొత్తగా అమర్చారు. ప్రాజెక్ట్ నిర్మించి 70 సంవత్సరాలు కావడంతో గేట్లన్నీ తుప్పుపట్టిపోయాయి, ఏ క్షణంలోనైనా కొట్టుకుపోతాయని ఇంజనీర్లు హెచ్చరించడంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన గేట్ల ఏర్పాటులో తమ వంతు నిధులు కేటాయించాయి. దీంతో గేట్ల ఏర్పాటు పూర్తయింది. అయితే ఈ ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర ప్రాజెక్టు కింద వరి సాగుకు నీరు ఇవ్వలేము అని ఇంజనీర్లు ఇప్పటికే తేల్చిపడేశారు. తాజాగా వరద పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది, ఖరీఫ్ ఆశలు చిగురుస్తాయి. అయితే రైతులు సాధ్యమైనంత వరకు 6 తడి పంటల సాగు చేసుకుంటే రైతులకి 4-5 తడులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక రబీ సీజన్ నాటికి తుంగభద్ర ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో నీరు చేరితే రబీలో వరి సాగుకి నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి తుంగభద్ర బోర్డు వచ్చే వారం సమావేశంగా పోతా ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.